హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ యువత, తెలంగాణ యూనివర్సిటీ యువత మళ్ళీ ఉద్యమం బాట పట్టిందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఉద్యమ వీరులు మళ్ళీ యూనివర్సిటీ వీరులు ఉద్యమ బాట పెట్టారు. అది ఆచార్య జయశంకర్ ప్రొఫెసర్ యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీలో విద్యార్థులు గత 2 రోజుల నుంచి ఉద్యమాన్ని చేపట్టారు. నిరసన కార్యక్రమం భారీ ఎత్తున చేస్తున్నారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి అక్కడ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలని కేటాయించడం. ఏదైతే జయశంకర్ సార్ ఆచార్య యూనివర్సిటీ ఉందో అందులో సుమారు 4000 పైగా ఎకరాల విస్తీర్ణంలో బయో యూనివర్సిటీగా ప్రకటించడం జరిగింది. అందులో చాలా అరుదైనటువంటి మొక్కలు, విత్తనాలు, చెట్టులు, ఔషధ లక్షణాలు, ఔషధం ఉన్నటువంటి మొక్కలు, అంతరించిపోతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి మొక్కలని, వంగడాలని అభివృద్ధి చెందుతున్నటువంటి విధానం, పంటలు పండిస్తూ అక్కడ కాలుష్యానికి దూరంగాను మరియు నగరీకరణానికి దూరంగా ఉండేలా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా దాన్ని ఏమీ చేయకపోక దాన్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఎంతో ప్రయారిటీ ఇచ్చినటువంటి ఆ బయోడైవర్సిటీ సిటీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు దాన్ని కాలరాస్తూ బయో యూనివర్సిటీని నామరూపాల ఉనికినికి ప్రమాదం వచ్చేలా, ఎందుకంటే అక్కడ కేవలం మొక్కలు చెట్లు పెరుగుతున్నాయని కాదు, అక్కడ పర్యావరణం ఉంది, ప్రకృతి ఉంది. ప్రకృతి అందాలను చూస్తానికి పక్షులు, క్రిమికీటకాలు, ఎన్నో రకాలైన జంతువులు అవన్నీ నిలమైపోయినటువంటి ఆ ప్రాంతంలో ఈరోజు కాంక్రీట్ నిర్మాణం రావడాన్ని హర్షిస్తలేరు యూనివర్సిటీ వ్యవసాయదారులు అయినటువంటి స్టూడెంట్స్. అంటే ఇక్కడ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అంటే వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి స్టూడెంట్స్గా చెప్పొచ్చు, ప్రకృతి ప్రేమికులుగా చెప్పొచ్చు. వాళ్ళు రాబోయే ప్రమాదాన్ని గ్రహించి ఇప్పుడు ఇక్కడ ఆ 100 ఎకరాలలో నిర్మించదలిచిన హైకోర్టుకి అబ్జెక్షన్ చెప్తూ వాళ్ళు ఉద్యమ బాట పట్టారు. ఇక్కడ ప్రపంచంలోనే ఇది ఎంత స్పెషాలిటీ అంటే 2012 అక్టోబర్లో 12 రోజుల పాటు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన జీవ వైవిధ్య సదస్సును హైదరాబాదులో ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో నిర్వహించారు. 2009లో కోపెన్ హ్యాంగ్ క్లైమేట్ చేంజ్ సమ్మిట్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మకమైన సదస్సు హైదరాబాదు కేంద్ర బిందువైంది. అది మన జయశంకర్ సార్, ఆచార్య జయశంకర్ సార్ యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఆ బయోడైవర్స్ వల్ల అరుదైనటువంటి జీవజాతులు, ఔషధ మొక్కల పెంపకం మొదలైన 20 ఏళ్ళుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎన్నో రకమైన కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక హైదరాబాద్కే కాదు, యావత్ దేశానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ ప్రాంతం ఆ బయోడైవర్సిటీని భంగం కలిగించవద్దు అంటూ ఉద్యమాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నుంచి మొదటి సంతకమే మోసంతో కూడిన సంతకం, తాత్కాలిక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మొదలైతే ప్రతిదీ కూడా వివాదం కావడం, లేదా అబాసు పాలు కావడం, లేదా ప్రజలకు అనుమానం జరగడమే జరుగుతుంది. ఏ పథకం చేసినా, ప్రజాపాలన పెట్టిన అప్లికేషన్లలో దేవుడి శివునికి అప్లికేషను, సోనియా గాంధీ పేరు మీద అప్లికేషన్స్ ఎంత లోపభూయిష్టంగా అప్లికేషన్ తీసుకున్నారో అర్థమవుతుంది. ఇక్కడ ఆ అప్లికేషన్ల నిర్వహణ కూడా లోపభూయిష్టమే, ఉచిత బస్సు విషయంలో లోపభూయిష్టమే. చివరికి తీసుకున్నటువంటి ఈ హైకోర్టు విషయంలో కూడా తన వివాదాస్పదం అవ్వడం నిజంగా కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. వేచి చూద్దాం చివరికి ఏం జరగబోతుందో. రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో, ఎలాంటి సుగమనం చేస్తారో, అభివృద్ధి పునర్నిర్మాణం కానీ, అంటే హైకోర్టు లాంటి భవనాలు కట్టడం కానీ ఎవరికి అభ్యంతరం కాదు, కానీ పర్యావరణం కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మరి విద్యార్థుల వాదన సరైనది అవుతుందా, రేవంత్ రెడ్డి గారి నిర్ణయం సరైనది అవుతుందో మనం వేచి చూద్దాం.